వెల్కమ్ టు ఫైడీ మీడియా. అనకాపల్లిలోని అచ్యుతాపురం సెజ్లో భారీ పేలుడు సంభవించింది కదా, ఆ కంపెనీకి సంబంధించిన వివరాలను ఇప్పుడు నెటిజన్లు తెగ వెతుకుతున్నారు. ఈ ఎసెన్షియా కంపెనీ ఓనర్ ఎవరు, ఈ ఓనర్కి ఏదైనా రాజకీయ పార్టీతో సంబంధం ఉందా, అసలు ఈ ఎసెన్షియా కంపెనీలో ఏం తయారు చేస్తారు అనే వాటి మీద వెతుకుతున్నట్లుగా మనకు తెలుస్తుంది. ఒకసారి కనుక మనం వాటి ఓనర్లు ఎవరో, అసలు ఈ కంపెనీలు ఏం తయారు చేస్తారనేది కనుక మనం చూస్తే, దీంట్లో బల్క్ డ్రగ్ పరిశ్రమ అనమాట. ఇది ఫార్మా కంపెనీ. దీంట్లో బల్క్ డ్రగ్ తయారు చేస్తారు. అంటే వేరే కంపెనీలతో ఒప్పందాలు చేసుకుని బల్క్గా డ్రగ్ తయారు చేసి వాళ్ళకి సప్లై చేస్తారన్నమాట. ఎంసీఏ ప్రకారం చూసుకుంటే, అంటే మినిస్ట్రీ ఆఫ్ కార్పొరేట్ అఫైర్స్ వెబ్సైట్ ప్రకారం చూసుకుంటే, ఈ కంపెనీకి మొత్తం 5 డైరెక్టర్లు ఉన్నారు. వాళ్ళ పేర్లు ఒకసారి చూద్దాం. యాదగిరి రెడ్డి పెండ్రి, కిరణ్ రెడ్డి పెండ్రి, అంటే వీళ్ళిద్దరు డైరెక్టర్లుగా ఉన్నారు. తర్వాత దండు చక్రధర్, ఇతను కూడా డైరెక్టర్గా ఉన్నాడు. తర్వాత అజిత్ అలెగ్జాండర్ జార్జ్, ఇతను కూడా డైరెక్టర్గా ఉన్నాడు. వివేక్ వసంత, ఇతను డైరెక్టర్గా ఉన్నాడు. మొత్తం వీళ్ళ 5 డైరెక్టర్లుగా ఉన్నారు. తర్వాత యాదగిరి రెడ్డి పెండ్రి వచ్చి ఈ కంపెనీకి చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్గా కూడా ఉన్నారు. దీంట్లో ప్రధానంగా ఈ కంపెనీకి ఫౌండర్ వచ్చి యాదగిరి రెడ్డి పెండ్రి అని చెప్తున్నారు. ఈ కంపెనీ మొత్తం మేనేజ్మెంట్ అంతా కూడా ఆయన చూసుకుంటాడు. ఈ యాదగిరి పెండ్రి గారి గురించి మనం ఒకసారి కనుక రీసెర్చ్ చేస్తే, ఈయన ఆర్గానిక్ కెమిస్ట్రీలో PhD చేసినట్టుగా తెలుస్తుంది. తర్వాత ఈయనకి అమెరికాకి సంబంధించి చాలా పేటెంట్లు కూడా ఉన్నట్టుగా తెలుస్తుంది. అంటే ఈ ఫార్మాకి సంబంధించిన మెడిసిన్స్ వ్యవహారంలో చాలా బ్రాండ్లకి పేటెంట్లు కూడా తీసుకున్నట్టుగా తెలుస్తుంది. ఈయన మెడిసిన్ కనిపెట్టడం, తర్వాత తయారు చేయడం, రీసెర్చ్ చేయడం, తయారు చేయడం అనమాట. ఈ ప్రోగ్రాంలో ఎక్కువగా ఈయన పాల్పంచుకుంటూ ఉంటాడు అని చెప్పి తెలుస్తుంది. ఇంకా ఈ కంపెనీ గురించి కొన్ని వివరాలు చూసుకుంటే, ఈ కంపెనీ 2007లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం వచ్చి అమెరికాలో సౌత్ విండ్సర్లో ఉందని చెప్తున్నారు. లింక్డ్ఇన్ స్టోరీలో ఈ యాదగిరి రెడ్డి పెండ్రి కొంత స్టోరీ అయితే రాయడం జరిగింది. దాంట్లో చెప్పిన ప్రకారం ఏంటంటే 1000 మంది నుంచి 5000 మంది ఎంప్లాయీస్ ఉన్నట్టుగా చెప్తున్నారు. దీనికి హైదరాబాద్లో కూడా ఒక ఆఫీస్ ఉన్నట్లుగా ఈ లింక్డ్ఇన్ స్టోరీలో కానీ వీటిలో కానీ ఉన్న ఒక అడ్రస్ ఉంది. అంటే ఆ అడ్రస్లో మాత్రం ప్రస్తుతం అక్కడ ఏమీ లేనట్లుగా తెలుస్తుంది. ఆఫీస్ కానీ ఏమి లేనట్టుగా తెలుస్తుంది. పవన్ కళ్యాణ్ చెప్పిన ప్రకారం చూసుకుంటే, ఈ కంపెనీ ఓనర్స్, ఈ డైరెక్టర్ల మధ్య కొంత విభేదాలు ఉన్నట్టుగా తెలుస్తుంది. వీళ్ళకి పొసగక కంపెనీ మీద పూర్తి స్థాయిలో దృష్టి పెట్టలేదని కూడా మనకు తెలుస్తుంది. ఈ విషయంలో హోంమంత్రి అనిత గారు కూడా స్పందించడం జరిగింది. ఆవిడ చెప్పిన ప్రకారం చూస్తే, ఈ మొత్తం ఇష్యూ మీద పూర్తిగా విచారణ జరుగుతుంది. విచారణ జరిగిన తర్వాత అధికారికంగా ప్రకటన విడుదల చేస్తాం. దీంట్లో ఏమైనా కంపెనీ యాజమాన్యం నిర్లక్ష్యం ఉందా, లేదా ఏదైనా ప్రమాదకరంగా జరిగిందా అనేది కూడా ఈ విచారణలో తేలుతుందని ఆవిడ ప్రకటించడం జరిగింది. ఈ విషయం మీద చంద్రబాబు నాయుడు గారు కూడా మాట్లాడడం జరిగింది. కంపెనీ యాజమాన్యం సైడ్ నుంచి సరైన స్పందన లేదు, వాళ్ళు ప్రభుత్వానికి కూడా సరిగ్గా స్పందించట్లేదని చెప్పి ఆయన ప్రకటించడం జరిగింది. ఇక ఈ కంపెనీ యాజమాన్యానికి ఏదైనా పార్టీతో సంబంధం ఉందా అని కనుక మనం ఒకసారి చూస్తే, వీళ్ళకి ఎటువంటి రాజకీయాలతో ఎటువంటి సంబంధాలు లేనట్టుగానే మనకు అర్థమవుతుంది. ఈ కంపెనీలో ఉన్న డైరెక్టర్లు కానీ, తర్వాత ఈ కంపెనీకి సంబంధించిన చీఫ్ ఫైనాన్షియల్ ఆఫీసర్ కానీ వీళ్ళెవరికి కూడా ప్రత్యక్ష సంబంధాలు అయితే రాజకీయాలతో లేవు అనేది మనకు అర్థమవుతుంది. కాబట్టి ఏంటంటే, ఇది జరిగింది, ప్రమాదం జరిగింది. ఈ ప్రమాద ఘటనకు పార్టీలు, రాజకీయాలు పొలవడం అనేది అనవసరం. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫైడీ మీడియా. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.